Good afternoon. Good afternoon to all. Okay, last class we discussed about the directional coupler. So directional coupler types, directional coupler ఒక parameters, అలానే directional coupler ఒక S parameter అనేది మనం డిస్కస్ చేసాం. సో మీకు ఇక్కడ ఈ యూనిట్ నుంచి ఏంటంటే కాంపోనెంట్స్ అయినా ఇవ్వాలి, అంటే డెఫినేషన్స్ అనేది స్మాల్ కాంపోనెంట్స్, స్క్రూస్, కనెక్టర్స్, బెండ్స్, ట్విస్ట్స్, కప్లర్స్, అలా మనకి ఐరీస్ ఇవన్నీ అడగచ్చు. లేదా మనకి ఎస్ పారామీటరు లేకపోతే జంక్షన్స్ అడగచ్చు. ఈ ప్లేన్, హెచ్ ప్లేన్, మ్యాజిక్ ట్రీ, హైబ్రిడ్ రింగ్, డైరెక్షన్ కప్లర్. లేకపోతే దే విల్ ఆస్క్ ఫెరైడ్ డివైజెస్. సో మనకి ఛాన్సెస్ అనేది ఈ మూడు టాపిక్స్ మీదే మనకి యూనిట్ అనేది ఉంటుంది, కాంపోనెంట్స్ అండ్ ఫెరైడ్ డివైజెస్. సో మనకి ఫెరైడ్ డివైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక సెట్ లో ఒకటి ఇస్తాడు కాబట్టి. సో ఫెరైడ్ డివైజెస్ ఆర్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్ విత్ రెసిస్టివిటీ rho are nearly 10^14 times greater than the metals. సో మెటల్స్ కన్నా కూడా ఫెరైడ్ డివైజెస్ అనేది నాన్ మెటాలిక్ మెటీరియల్. సో రెసిస్టివిటీ అనేది 10^14 times అనేది గ్రేటర్ దాన్ ది మెటల్స్ అండ్ విత్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎప్సిలాన్ ఆర్ అరౌండ్ 10 to 15 and relative permeability around 1000. సో ఎప్సిలాన్ ఆర్ వాల్యూ అనేది 10 to 15 వాల్యూ అనేది ఉండొచ్చు. రిలేటివ్ పర్మిబిలిటీ వచ్చేసరికి మేబీ ఇన్ ఆర్డర్ ఆఫ్ 1000 లో రిప్రజెంటేషన్ అనేది ఇస్తుంది. సో ఫెరైడ్ డివైజెస్ అనేది నాన్ మెటాలిక్ మెటీరియల్. సో రెసిస్టివిటీ అనేది చాలా హై ఉంటుంది కంపేర్ టు ద మెటల్స్, 10^14 times అనేది. అలానే పర్మిబిలిటీ అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది డిఫరెన్స్ వాల్యూస్ అనేది వెరీ హై ఉంటుంది కంపేర్ టు ద మెటల్స్. ఓకే, సో దీస్ డివైజెస్ కెన్ బి డిజైన్ విత్ ఆక్సైడ్ బేస్డ్ కాంపోనెంట్స్. సో ఆక్సైడ్స్ తో మనకి మిక్స్ అయ్యి ఈ ఫెరైడ్ డివైజెస్ అనేది డిజైన్ చేస్తాం. సో దీస్ డివైజెస్ కెన్ బి డిజైన్ విత్ ద ఆక్సైడ్స్ whenever based on the compounds. ఓకే, ఈ డివైజెస్ అనేది ఆక్సైడ్స్ ని బేస్ చేసుకొని కాంపౌండ్స్ అనేది డిజైన్ అనేది తీసుకుంటాం. సో ఫెరైడ్స్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ whenever we are using the microwave devices. So ferrites has the lot of advantages compared to the whenever it will be used in the microwave devices compared to the metals. ఓకే, మెటల్స్ తో కంపేర్ చేసినప్పుడు ఫెరైడ్ డివైజెస్ అనేది చాలా ఎక్కువ యూజెస్ అనేది ఎక్కువ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తున్నాం ఇన్ మైక్రోవేవ్స్ లో. ఓకే, because of high sensitivity they will be used up to 100 gigahertz. Because of high sensitivity they will be used up to 100 gigahertz. So ferrites has one more property is useful at microwave frequencies, that is non-reciprocal property. సో ఫెరైడ్స్ కి ఇంకో ప్రాపర్టీ ఏంటంటే మైక్రోవేవ్స్ లో యూజ్ చేసేటప్పుడు నాన్ రెసిప్రోకల్ ప్రాపర్టీ అనేది ఇట్ విల్ బి సపోర్టెడ్. నాన్ రెసిప్రోకల్ ప్రాపర్టీ విల్ బి సపోర్టెడ్ వెన్ టూ circularly polarized waves when you consider the two circularly polarized waves, one rotating in clockwise, another will be anti-clockwise direction. So ఒకటి clockwise direction wave అనేది ఉంటే ఇంకోటి యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ అనేది సపోర్ట్ చేస్తుంది. So it will be propagated through ferrite. The material reacts differently to the two rotating fields. సో ఏదైతే మనకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అనేది తీసుకున్నాం ఫెరైట్ లో, సో ఆ మెటీరియల్ అనేది టూ డిఫరెంట్ వేస్ గా
fields ni different ga తీసుకుంటుంది reaction అనేది. So there will be presenting the different effective probabilities of the both waves. So they will be provided the two different effective probabilities will be taken across that particular case. So that is the Farad introduction, Farad devices introduction. So Farad rotation in Farad device. So ఇది కూడా దాని కిందకి వస్తుంది, Farad rotation and Farad device. So here you can see the Farad device, port 1 and port 2, and here how the rotation will be takes place in the magnetic field and electric field. So this is the XY direction, how it will be represented, XYZ representation. Okay, and consider an infinite lossless medium. So lossless medium will be considered here. A static field B naught is applied along the Z direction. So static field will be applied along the Z direction here. So a plane TEM wave, okay, a plane TEM wave. So you are considering the transfer electric magnetic field, okay na, electro and magnetic field wave. So TEM wave అనేది రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. So that is linear polarized is made by propagating through the Farad in the Z direction. So that will be case that linear polarization will be made to propagate through the Farad in the Z direction. So the plane of polarization of this wave will rotate with distance. So this phenomena is known as Faraday's rotation. So Faraday's rotation అనేది consideration ఏంటంటే a plane of polarization of the wave will rotate with the distance. This phenomenon is known as a Farad rotation. This phenomenon is known as Farad rotation. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం Farad rotation కింద consideration అనేది తీసుకుంటాం. So when the wave is transmitted from port 1 to port 2, then it undergoes a rotation in anti-clockwise direction. Even the same wave is allowed to propagate from the port 2 to the port 1. So even there will be same wave will be allowed to propagate port 2 to port 1. So మనకి ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ అనేది ఏం చెప్తుందంటే, మనం పోర్ట్ 1 నుంచి పోర్ట్ 2 కి వేవ్ అనేది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం, అండర్గోస్ ఏ రొటేషన్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈవెన్ ద సేమ్ వేవ్ అలౌడ్ టు ద పోర్ట్ 2 to port 1, it undergoes a rotation in the same direction of the anti-clockwise direction. So 1 నుంచి 2 ట్రాన్స్మిట్ చేసేటప్పుడు anti-clockwise direction అనేది తీసుకుంటే, అదే వేవ్ మళ్ళీ 2 నుంచి 1 ట్రాన్స్మిట్ చేసేటప్పుడు కూడా it will be goes to the same direction. Okay, so that is the Farad rotation. Farad rotation అంటే రెండు పాయింట్ ట్రయల్, Faraday's law rotation అలానే Farad rotation, how it will be takes place from port 1 to the port 2, how it will be represented. These 2 points will be represented. So మనకి Farad devices అనేది 3 types of Farad devices ఉన్నాయి. One is gyrator and isolator and circulator. 3 types of Farad devices will be considered here. One is gyrator, circulator, isolator. So that is the 3 types of isolators will be takes place. And here when the gyrator, this is the gyrator, first Farad devices which is considered as a gyrator. So here port 1 and port 2 will be considered here. So pi radians అనేది consideration తీసుకుంటున్నాం port లో. So this is the basic port representation. మనకు నార్మల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం. This is the original construction of the gyrator internal representation. So ఇక్కడ మనకి Farad rod అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం చూడండి. This is the representation port 1 and this is the port 2. We are using the some 90 degrees twist will be used across the gyrator. 90 degrees twist will be used across the gyrator, and we are transmitting the TE10 mode. So TE10 wave అనేది మనం propagate చేస్తున్నాం wave guide లోకి. ఓకేనా? So you can see here. So it is a 2-port device that has relative phase shift of 180 degrees for transmission from port 1 to port 2, and no phase shift for transmission from port 2 to the port 1. So మనకి port 1 to port 2 అనేది ట్రాన్స్మిట్ చేసేటప్పుడు 180 degrees అనేది ఫేజ్ షిఫ్ట్ అనేది తీసుకుంటున్నాం. అలానే మన port 2 నుంచి port 1 ట్రాన్స్మిట్ చేసేటప్పుడు 0 ఫేజ్ షిఫ్ట్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. సో port 1 ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. port 1 నుంచి మనం వేవ్ ట్రాన్స్మిట్ చేస్తే 180 degrees ఫేజ్ షిఫ్ట్ తో port 2 అనేది వస్తుంది. అదే port 2 నుంచి సేమ్ వేవ్ అనేది మనం ప్రాపగేట్ చేసేటప్పుడు సేమ్ డైరెక్షన్ లో 0 degrees అనేది phase అనేది ప్రొవైడ్ చేస్తుంది. So gyrator consists of the rectangular waveguide
and circular waveguide and ferrite rod. So ferrite అనేది rectangular waveguide తీసుకుంటుంది, circular waveguide కన్సిడరేషన్ తీసుకుంటుంది, అలానే ferrite rod అనేది కన్సిడరేషన్ తీసుకుంటుంది కన్స్ట్రక్షన్ వచ్చేసరికి. So a ferrite rod is placed in a circular waveguide with a 90 degrees phase shift. So this is the ferrite rod placed in the circular waveguide with 90 degrees phase shift. Okay, this is the construction. And coming to the operation of the gyrator, when a wave enters to the port 1, then it rotates by 90 degrees because of the twist in the waveguide. So wave ఎప్పుడైతే TE10 wave అనేది మనకు waveguide లో రెక్టాంగులర్ వేవ్ లో ఎంటర్ అవుతే, సో ట్విస్ట్ వల్ల ఏంటంటే 90 degrees twist అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇట్ విల్ బి రొటేట్స్ ద 90 degrees. It again undergoes the ferrite rotation through 90 degrees because of the ferrite rod, and the wave which comes out of the port 2 will have the phase shift of 180 degrees compared to the wave entering into the port 1. So twist దగ్గర ఉన్న 90 degrees అలానే ఫెరైట్ రాడ్ వల్ల వచ్చి 90 degrees రెండు కంబైన్ అయ్యి పోర్ట్ 2 దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంత ఫేస్ షిఫ్ట్ రిప్రజెంటేషన్ అనేది తీసుకున్నాం అంటే 180 degrees ఫేస్ షిఫ్ట్ అనేది కన్సిడరేషన్ తీసుకుంటున్నాం కంపేర్ టు ద పోర్ట్ 1. సో బట్ ద సేమ్ వేవ్ that will be entering into the port 2 undergoes a ferrite rotation through 90 degrees in the same anti-clockwise direction. So because of the twist, this will gets rotate back by 90 degrees, comes out of the port 1 with 0 degrees phase shift. సో మన ట్విస్ట్ అనేది 90 degrees అనేది ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మనకు మళ్ళీ ఎప్పుడైతే రొటేషన్ ఆఫ్ ది రాడ్ వల్ల 90 degrees ఫెరైట్ రొటేషన్ వల్ల 90 degrees వస్తుందో, ఈ 90 degrees ఆ 90 degrees జీరో అయిపోతుంది రొటేషన్ అనేది ఆపోజిట్ తీసుకుంటాం. సో దెన్ పోర్ట్ 1 దగ్గరకు వచ్చేసరికి జీరో ఫేస్ షిఫ్ట్ అనేది మనకి వస్తుంది. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ హియర్. ఓకే, దిస్ ఈస్ గైరేటర్. గైరేటర్ అని అడిగితే మీరు వాట్ ఈస్ ద గైరేటర్, రెండు డయాగ్రామ్స్ చేయాలి. ఓకేనా, పోర్ట్ 1 ఇది 2 port నెట్వర్క్ వేయాలి, అలాగే ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది గైరేటర్ అనేది కూడా వేయాలి. సో కన్స్ట్రక్షన్ లో మీరు ఒక 2 points రిప్రజెంటేషన్ ఇస్తారు. ఆపరేషన్ అనేది మీరు వేవ్ TE10 వేవ్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఎక్కడ 90 degrees వస్తుంది, రాడ్ వల్ల మళ్ళీ ఇంకో 90 degrees వస్తుంది, కంబైన్ అయ్యి 180 degrees అనేది పోర్ట్ 2 దగ్గర వస్తుంది. కానీ పోర్ట్ 2 నుంచి మళ్ళీ సేమ్ వేవ్ అనేది రిటర్న్ ఇచ్చేటప్పుడు ఆ ట్విస్ట్ 90 degrees ట్విస్టర్ 90 degrees వల్ల ఏంటంటే ట్విస్ట్ వల్ల మనకి అక్కడ క్యాన్సిల్ అయిపోషన్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోయి 0 degrees ఫేస్ షిఫ్ట్ అనేది వస్తుంది. సో కమింగ్ టు ద ఐసోలేటర్. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఫెరైట్ డివైజెస్. సో ఫెరైట్ డివైస్ లో మనకి ఐసోలేటర్ అనేది సెకండ్ టైప్. సో మైక్రోవేవ్స్ లోకి వచ్చేసరికి ఇది ఎక్కువగా మైక్రోవేవ్స్ లోనే యూజ్ చేస్తారు ఐసోలేటర్ అనేది. సో ఎక్కడైతే మైక్రోవేవ్ సోర్స్ అనేది యూజ్ చేస్తున్నామో దట్ విల్ బి ఫాలోడ్ బై ద ఐసోలేటర్. ఎక్కడైనా మీరు మైక్రోవేవ్ సోర్స్ అనేది అప్లై చేశారంటే దాని తర్వాత డివైస్ మెయిన్ సెటప్ లో ఐసోలేటరే ఉంటుంది. ఎందుకంటే ఐసోలేటర్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఇట్ అలౌస్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ ఇట్ డజంట్ అలౌస్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఏదైనా సిగ్నల్ ని ఫార్వర్డ్ డైరెక్షన్ అలౌ చేస్తుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ సిగ్నల్ ని అసలు అలౌ చేయదు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఐసోలేటర్. ఐసోలేటర్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనేది కన్సిడరేషన్ అనేది ఆ విధంగా తీసుకుంటాం. సో హియర్ యూ కెన్ సీ అనదర్ రిప్రజెంటేషన్, మైక్రోవేవ్ సోర్స్ అండ్ లోడ్. సో ఇట్ అలౌస్ ద maximum attenuation, that will be minimum attenuation whenever forwarding, and whenever returning back the signal maximum attenuation. Maximum attenuation అంటే ఏంటి, టోటల్ సిగ్నల్ ని ఆపేస్తుంది, ఎటువంటి సిగ్నల్ బ్యాక్వర్డ్ రాకుండా. ఎందుకు మైక్రోవేవ్ సోర్స్ తర్వాత ఐసోలేటర్ వాడుతున్నాం అంటే డ్యామేజ్ అవ్వకుండా, మైక్రోవేవ్ సోర్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా విల్ యూస్ ద ప్రిఫర్ ద ఐసోలేటర్. సో దీనివల్ల ఏంటంటే మాక్సిమం అటెన్యూషన్ అనేది అలౌ చేయకుండా స్టాప్ చేస్తుంది, మైక్రోవేవ్ సోర్స్ కి వెళ్ళకుండా. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో యూ కెన్ సీ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది isolator. Here we are using the TE10 mode that will be used here. Resistive cords will be used here. So resistive cords అనేది యూస్ చేస్తున్నాం, 45 twist అనేది యూస్ చేస్తున్నాం. సో resistive cord అనేది parallel to the rectangular waveguide, ఏదైతే వేవ్ అనేది మనం ట్రాన్స్మిట్ చేస్తున్నామో ఆ వేవ్ కి ప్యారలల్ గా యూజ్ చేస్తున్నాం రెసిస్టివ్ కార్డ్, గుర్తుపెట్టుకోండి. సో అలానే we are using the ferrite devices ferrite rod 45 degrees across the circular waveguide. So whenever 45 degrees అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం ferrite rod అనేది. అలానే మనకి పోర్ట్ 2 దగ్గర రెసిస్టివ్ కార్డ్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం, which is a parallel to the signal. So that is the representation here. So here you can see an isolator is a 2-port network, 2-port device which provides very small amount of attenuation for the transmission from port 1 to port 2, but is provide maximum attenuation from port 2 to the port 1. So return back a signal ni పూర్తిగా ఆపేస్తుంది, maximum attenuation అనేది కన్సిడరేషన్ తీసుకున్నాం. In most microwave generators the output
amplitude and frequency fluctuations which changes the load impedance. So when the isolator is inserted between the generator and load, the generator is coupled to the load with the zero attenuation, and reflections, if any, from the load side are completely absorbed by the isolator, The construction of the isolator is similar to the gyrator, except that isolator make use of 45 degrees twist. ఓకే సేమ్ గైరెట్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ యూజ్ చేస్తున్నాం, ఎక్సెప్ట్ 45 degrees ట్విస్ట్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద 90 degrees. సో గైరెట్ లో ఏం చేసాం, 90 degrees ఫేస్ షిఫ్ట్ అనేది యూజ్ చేసాం ట్విస్ట్ అనేది, కానీ ఇక్కడ 45 ట్విస్టే యూజ్ చేస్తున్నాం. ఓకేనా, అలానే మనకి ఫెరైడ్ రొటేషన్ రాడ్ వచ్చేసరికి 45 degrees యూజ్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద 90 degrees ఇన్ ద గైరేటర్. So construction of the isolator is similar to the gyrator, wherever using the 90 degrees twist. Here we are using the 45 twist, and wherever using the Farad rotation rod 90 degrees, instead of using that we are using the 45 degrees Farad rotation rod. Okay na, Farad rod anedi mana ikkada 45 degrees use chestunam. And also resistive cord is placed along the longer dimensions of the rectangular waveguide to observe a wave. సో మన రెసిస్టివ్ కార్డ్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అక్కడ మన స్టార్టింగ్ లోనే ఇక్కడ రెసిస్టివ్ కార్డ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో రెసిస్టివ్ కార్డ్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే దే విల్ బి అబ్జర్వ్ ద మైక్రోవేవ్ సిగ్నల్ వేవ్. ఏదైనా వేవ్ వస్తే దాన్ని అబ్జర్వ్ చేయడానికి రెసిస్టివ్ కార్డ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో కమింగ్ టు ద construction. So construction of the isolator is similar. Okay, we discussed here. So operation, coming to the operation, a TE10 wave is passing from port 1 through the resistive card and is not attenuated. So port 1 to resistive card ద్వారా అయితే ఎటువంటి అటెన్యూయేషన్ అనేది తీసుకోవట్లేదు, ఎందుకంటే దాన్ని ప్యారలల్ గా కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కార్డ్, the wave gets shifted by the 45 degrees because of the twist. Okay, in anti-clockwise direction. So మనకి వేవ్ అనేది ఆఫ్టర్ రెసిస్టివ్ కార్డ్ నుంచి మనకు బెండ్ అనేది ఉంది, అక్కడ ట్విస్ట్ అనేది ఉంది. సో 45 degrees ట్విస్ట్ అనేది జరుగుతుంది యాంటీ క్లాక్ డైరెక్షన్ లో. దెన్ బై అనదర్ 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ ది ఫెరైట్ రాడ్. సో ఫెరైట్ రాడ్ వల్ల మళ్ళీ అనదర్ 45 degrees అనేది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అవుతుంది. సో హెన్స్ ద వేవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది పోర్ట్ 2 విత్ ద సేమ్ పోలరైజేషన్ ఆఫ్ ది పోర్ట్ 1 వితౌట్ ఎనీ అటెన్యూయేషన్. సో మనం ఏదైతే సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేసామో అదే సిగ్నల్ పోర్ట్ 2 దగ్గర వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఐసోలేటర్. ఐసోలేటర్ ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ ద ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ది సిగ్నల్స్, ఇట్ డజంట్ అలౌస్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ వితౌట్ అటెన్యూయేషన్. ఓకే, మనకి ఎటువంటి అటెన్యూయేషన్ జరగకుండా సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేసేస్తాం. సో వెన్ ద వేవ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పోర్ట్ 2 టు ద పోర్ట్ 1, ఇప్పుడు రివర్స్ వస్తున్నాం, పోర్ట్ 2 నుంచి పోర్ట్ 1 కి మనం కన్సిడరేషన్ తీసుకుంటే దెన్ వేవ్ విల్ బి రొటేటెడ్ బై ద 45 degrees డ్యూ టు ద ఫెరైడ్ రొటేషన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫర్దర్ గెట్ రొటేటెడ్ బై ద 45 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ డ్యూ టు ద ట్విస్ట్ ద వేవ్ గైడ్. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 45 degrees అనేది ఫెరైడ్ రాడ్ వల్ల క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. అదే వేవ్ అనేది మళ్ళీ ట్విస్ట్ వల్ల ఏంటంటే మళ్ళీ 45 degrees రొటేషన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే అవుతుంది. ఓకేనా, సో నౌ ద ప్లేన్ ఆఫ్ ది పోలరైజేషన్ ఆఫ్ ది వేవ్ విల్ బి ప్యారలల్ విత్ ద రెసిస్టివ్ కార్డ్, hence the wave will be completely absorbed by the resistive card and the output of the port 1 will be 0. So the plane of polarization అనేది of the wave అనేది parallel to the resistive card అనేది ఉంది కాబట్టి టోటల్ సిగ్నల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది రెసిస్టివ్ కార్డ్ అనేది. సో దానివల్ల ఏంటంటే పోర్ట్ 1 దగ్గరికి వచ్చేసరికి సిగ్నల్ విల్ బి 0. సో పవర్ ఈస్ డిసిపేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ at a resistive card. So power will be dissipated in the form of heat in the resistive cards. Resistive card వల్ల మనకి పవర్ అనేది హీట్ రూపంలో రిప్రజెంట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఐసోలేటర్. ఓకేనా, ఐసోలేటర్ అంటే మీరు ఈ రెండు డయాగ్రామ్స్ ప్లస్ ఇక్కడ రిప్రజెంటేషన్ తీసుకుంటాం. ఇది TE10 అనేది ఫార్వర్డ్ డైరెక్షన్, ఈ TE10 అనేది రివర్స్ డైరెక్షన్. సో ఫార్వర్డ్ డైరెక్షన్ లో రెసిస్టివ్ కార్డ్ అనేది నార్మల్ గా సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అయిపోతుంది. సో 45 degrees ట్విస్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ డైరెక్షన్ కాబట్టి ఇటువైపు తీసుకున్నాం. సో మళ్ళీ రెసిస్టివ్ that will be reaches to the ferrite rod. So due to the 45 degrees of the ferrite rod, it will be clockwise direction. So clockwise direction, anti-clockwise direction, clockwise direction 0 అయిపోతుంది. So normal signal, whatever the transmitted across the port 1, so that signal will be reaches to the port 2. Whenever your backward signal will be given,
backward signal will be given. The resistive card, the Farad rod, which will be generates the clockwise direction of the 45 degrees, and again it will be reaches to the twist, and again clockwise direction, again 45 degrees will be reaches, and 90 degrees will be approaches across the resistive card, and the total signal will be polarization of the wave will be observed across the resistive card due to the parallel to that particular resistive card. సో మొత్తం సిగ్నల్ అనేది ఇక్కడ డిస్పేట్ అయిపోయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ లో రెసిస్టివ్ కార్డ్ దగ్గర డిస్పేట్ అయిపోతుంది. సో దట్ విల్ బి ఓన్లీ జీరో సిగ్నల్ విల్ బి రీచెస్ టు ద పోర్ట్ 1. జీరో సిగ్నల్ విల్ బి రీచెస్ టు ద పోర్ట్ 1. ఎటువంటి సిగ్నల్ పోర్ట్ 1 దగ్గరికి రాదు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది ఐసోలేటర్. ఐసోలేటర్ ఏం చేస్తుందంటే ఓన్లీ అలౌస్ ద forwarding path and doesn't allow the reverse path. Okay, no? Okay, third type of ferrite devices, circulator. Inamanta circulator anedi చాలా important. So it is a 4-port network. Circulator is a 4-port network. So 4-port devices anedi ikkada use chestunam. So ఇది normal representation of the port C. Port 1, port 2, port 3 circular representation లో ఉంటుంది. Port 1 ఇస్తే port 2, port 3, port 2 నుంచి port 3, port 3 నుంచి port 4, port 4 నుంచి port 1. Like that, the signal will be circulated. Okay. So here this is the construction of the signal. Okay. How it will be represented. Okay. Here port 1 and port 2 and port 3 here. Okay. And port 4 here. Okay. This is the construction of the circulator. So circulator is a 4-port device that each terminal is connected to the next clockwise terminal. So the terminal anedi endante port anedi that will be connected to the next terminal. So that is the representation here. So ఇక్కడ మీ డయాగ్రామ్ చూస్తుంది ఏంటంటే రొటేషన్ అన్నమాట. పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3, పోర్ట్ 4 ఇలా ఉంటుంది సర్క్యులర్ గా. ఇంటర్నల్ గా చూసేటప్పుడు సైడ్ వ్యూ ఇలా ఉంటుంది, కానీ నార్మల్ గా చూసేటప్పుడు సర్క్యులేటర్ రిప్రజెంటేషన్ అలా ఉంటుంది. So port 1 is connected to the port 2 only, but not port 3 and port 4. And port 2 is connected to the port 3 only. That representation. Around port 3 will be connected to the port 4. That is representation. And ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది port representation. ఎలా ఉంటుందంటే circular representation లో ఉంటుంది. So coming to the operation, the power is transmitted port 1 to port 2 only through the ferrite rod by an angle of 45 degrees. Then the power is transmitted to the port 3 from the port 2 through the ferrite rod by same angle 45 degrees. So మనకి port 1 నుంచి port 2 ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ferrite rod అనేది తీసుకొని 45 degrees తీసుకుంటున్నాం. Same the power, then the power is transmitted to the port 3 from port 2 through the ferrite rod. Same angle is 45 degrees. So 1 నుంచి 2 కి వెళ్ళేటప్పుడు 45 degrees అనేది తీసుకుంటున్నాం due to the ferrite rod, and 2 నుంచి 3 కి వెళ్ళేటప్పుడు కూడా మనకి ferrite rod వల్ల 45 degrees అనేది తీసుకుంటున్నాం. Again the power is transmitted through port 4 from port 3. The phase shift is 45 degrees through the ferrite rod. Finally we are getting the power from the port 1 to port 4, that is 180 degrees. That is 180 degrees. So మనకి ఫైనల్ గా ఏమవుతుందంటే ఈ సర్క్యులేషన్ ప్రకారంగా ఇది సర్క్యులేటర్ అనుకోండి, 1 నుంచి 2 కి వచ్చేటప్పుడు 45 degrees వస్తుంది, 2 నుంచి 3 కి వెళ్ళినప్పుడు 45 degrees వస్తుంది, 3 నుంచి 4 కి వెళ్ళినప్పుడు 45 degrees వస్తుంది, 4 నుంచి మళ్ళీ 1 కి వచ్చేసరికి అగైన్ సర్క్యులేటర్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఫేజ్ షిఫ్ట్ అనేది 180 degrees వస్తుంది. ఎందుకంటే మధ్యలో ferrite rod అనేది ఉంటుంది కాబట్టి ప్రతిసారి 45 degrees అనేది ఇట్ విల్ బి రొటేటెడ్. దట్ ఈస్ ద ferrite ఆపరేషన్. And coming to the applications ఉన్నాయి మనకి ferrite rod applications లో. So coming to the application, a circulator can be used as a duplexer for radar antenna system. So radar antenna systems లో మనకి ఈ సర్క్యులేటర్ ని డూప్లెక్సర్ కింద ఫంక్షన్ చేస్తున్నాం. సో హౌ ఇట్ విల్ బి ఫంక్షన్, యూ కెన్ సీ 4-port నెట్వర్క్ కదా. 4-port నెట్వర్క్ లో ఒక పోర్ట్ అనే ఫస్ట్ పోర్ట్ అని రేడార్ ట్రాన్స్మిటర్ యూజ్ చేసాం, సెకండ్ పోర్ట్ వచ్చేసరికి మనకి యాంటీనా యూజ్ చేసాం, థర్డ్ పోర్ట్ రేడార్ రిసీవర్, అండ్ ఫోర్త్ పోర్ట్ విల్ మ్యాచ్ టెర్మినల్. సో ట్రాన్స్మిటర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తే యాంటీనా అనేది ఏం చేస్తుంది, బోత్ సిగ్నల్స్ ని మన కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. సో రొటేషన్ చేస్తుంది ఫంక్షనాలిటీ అనేది, ఓకేనా. సో డూప్లెక్సర్ అనేది ఏం చేస్తుంది, దే విల్ బి టేక్స్ ద both the signals across the port 3. That is the functionality of the circulator. Okay. And 3-port circulator can be used as a tunnel diode. So 3-port circulator అనేది టన్నల్ డయోడ్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అంటే ఒక పోర్ట్ అనేది బ్లాక్ టెర్మినల్ అనేది బ్లాక్ చేసేస్తాం.
త్రీ పోర్ట్ సర్క్యులేటర్ అనేది యూజ్ చేస్తున్నామంటే ఒక పోర్ట్ టెర్మినల్ అనేది బ్లాక్ చేస్తున్నాం అంటే టెర్మినేట్ చేసేస్తున్నాం. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. అండ్ సర్క్యులేటర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ లో పవర్ డివైస్ యాజ్ దే కెన్ బి హ్యాండిల్. సో సర్క్యులేటర్ అనేది లో పవర్ డివైస్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సరే, ఈ ఫెరైడ్ డివైజెస్ అందరికి అర్థమైంది కదా. ఫెరైడ్ డివైజెస్ వచ్చేసరికి వాట్ ఈస్ మీన్ బై ఫెరైడ్ డివైస్ అండ్ ఫెరైడ్ రొటేషన్ లా అనేది ఉంటుంది, ఫ్యారడేస్ లా ఉంటుంది. ఆ రెండు కన్సిడరేషన్ తీసుకుంటాం. వాడు పర్టికులర్ గా టైప్స్ అని రాయాలి. టైప్స్ కూడా అడగకుండా డైరెక్ట్ గా వాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఐసోలేటర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గైరేటర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సర్క్యులేటర్ అని అడిగితే డయాగ్రామ్ వేయాలి, కన్స్ట్రక్షన్ రాయాలి, ఆపరేషన్ రాయాలి. సర్క్యులేటర్ కి మాత్రం అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సర్క్యులేటర్ కి వచ్చేసరికి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇట్ షుల్ బి యాక్ట్స్ యాజ్ ఎ డూప్లెక్సర్ అండ్ టన్నల్ డయోడ్, త్రీ పోర్ట్ నెట్వర్క్, త్రీ పోర్ట్ సర్క్యులేటర్ విచ్ విల్ బి యాక్ట్స్ యాజ్ ఎ టన్నల్ డయోడ్. And circulator can be also be used for the low power devices. Okay, they can be handled. So that is the applications of the circulator. So ఏదైనా మీకు 4 sets లో కంపల్సరీగా 2 sets లో వస్తుందమ్మా. ఈ మూడిట్లో ఏదో ఒకటి. లేదా ఫెరైడ్ డివైస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫెరైడ్ డివైజెస్ అని అడిగితే మీరు టైప్స్ మటుకు ఫెరైడ్ డివైస్ అంటే ఏంటి, ఫెరైడ్ రొటేషన్ అంటే ఏంటి అని రాసి టైప్స్ ఆఫ్ ఫెరైడ్ డివైజెస్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఫెరైడ్ రొటేషన్ అనేది రాస్తారు. కొన్నిట్లో ఏంటంటే ఆ మూడు అడగకుండా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫెరైడ్ డివైజెస్ అంటారు. సో ఫెరైడ్ డివైజెస్ ఒక ప్రాపర్టీస్ రాయాలి అంటే ఏంటి అనేది. సో దానికి సంబంధించిన ఫెరైడ్ రొటేషన్ డివైస్ రాయాలి. అట్ ద సేమ్ టైం టైప్స్ ఆఫ్ ది ఫెరైడ్ డివైజెస్ రాయాలి. సో టైప్స్ ఆఫ్ ది ఫెరైడ్ డివైస్ ఇచ్చిన క్వశ్చన్ బట్టి 14 మార్క్స్ అడిగాను అనుకోండి, మొత్తం రాసుకుంటూ వస్తారు. కానీ మొత్తం అడగడు, ఏదైనా ఒకటే అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫెరైడ్ డివైజెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గైరేటర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఐసోలేటర్ లేదా ఫెరైడ్ టైప్స్ అని అడుగుతాడు. టైప్స్ అడిగినప్పుడు కూడా 3 రాయాల్సి వస్తుంది. ఓకేనా. సో కంపల్సరీగా అడుగుతాడు ఇది దీని నుంచి. లేదా మ్యాజిక్ ట్రీ ఏబి కింద తీసుకుంటే ఆ రెండిట్లో ఒకటి తీసుకుంటే ఇది కంపల్సరీగా సెకండ్ క్వశ్చన్ కింద వస్తుంది. ఓకేనా. ఇది మీకు ఈ యూనిట్ లో ఏదైనా డౌట్ ఉంటే యూనిట్ రివైజ్ చేయండి. ఓకేనా. రేపు క్లాస్ లో మీకు 6th యూనిట్ ఒకసారి రివైజ్ చేస్తాను. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. 1, 2లో ఒక యూనిట్, ఫస్ట్ యూనిట్ ఒకసారి రివైజ్ చేశాను. మీకు మళ్ళీ 5th యూనిట్ ఒకటి రివైజ్ చేశాను. అలానే మీకు 6th యూనిట్ కానీ 3rd యూనిట్ కానీ రివైజ్ చేస్తాను. ఓకేనా. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ చెప్తాను, ప్రీవియస్ పేపర్స్ ని మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రీవియస్ పేపర్స్ లాస్ట్ 2 years. సో అప్పుడు మీకు ఒకసారి ఐడియా వస్తుంది ఎలా ఇస్తున్నాడు పేపర్ అనేది. ఓకేనా. థ్యాంక్ యూ.